నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న కేబినెట్ మీటింగ్ కి మధ్యలోనే వెళ్ళిపోయారు. వెళ్ళినా కూడా మధ్యలోనే వెళ్ళిపోయారు. అది నడుము నొప్పి అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇన్నిసార్లు అంటే రీసెంట్ గా కూడా ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది అండ్ ఇంకా మిగతా దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటున్నారు. అసలు ఎందుకు అంతగా అంటే సివియర్ గా వస్తుంది అంటారు? పవన్ కళ్యాణ్ ఈ మధ్య నాకు తెలిసి 2 కేబినెట్ మీటింగ్లకి ఆయన గైరాజరయ్యారు. ఫిబ్రవరిలో జరిగిన కేబినెట్ మీటింగ్ రాలేదు. అప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తే కూడా తీయలేదని చంద్రబాబే చెప్పాడు. నాదెండ్లతో ఏమయ్యా ఎలా ఉంది పవన్కి, నేను ఫోన్ చేస్తే కూడా నాకు అందుబాటులోకి రాలేదు అని చెప్పాడు. అని ఆయనకి సీరియస్ నడుము నొప్పిగా ఉంది సార్, అందుకని రెస్ట్ తీసుకుంటున్నాడు అని ఆయన అన్నాడు. ఈ మాట బయటకు వచ్చిన 2 రోజుల్లోనే ఆయన నా సౌత్ ఇండియా టెంపుల్స్ విజిట్కి వెళ్ళారు. సో అదొక అప్పట్లో అది కొంత అంటే ఏంటిది, ఆయనేమో ఒక పక్క ఏమో హెల్త్ ఇష్యూస్ అంటాడు, మరి ఇంకొక పక్క తిరుగుతున్నాడు కదా అన్న ఇది వచ్చింది. అయితే ఈ మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ స్టార్టింగ్ వరకు ఉన్నాడు, కానీ స్టార్ట్ అయినాక లేడు, అసలు రాలేదు, మీటింగ్లో జాయిన్ కాలేదు. సో జాయిన్ కాకుండా వెళ్ళిపోయాడు. దాంట్లో ఆయన సివియర్ ఫీవర్ వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఏమవుతుందంటే గత కొంతకాలంగా ఈయన మామూలుగా హెల్త్ ఇష్యూస్ అనేది ఎవరికైనా ఉంటుంది, అది పర్సనల్ థింగ్ నిజానికి, దాన్ని పబ్లిక్గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాం అంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి డిప్యూటీ సీఎం హెల్త్ ఇష్యూస్ అనేవి పబ్లిక్గా కూడా డిస్కస్ కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఫంక్షనింగ్ లేకపోతే దాని ఎఫెక్ట్ పాలసీల మీద పడుతుంది, పని మీద పడుతుంది. పైగా ఆయన దగ్గర 5-6 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, అవన్నీ పడతాయి. ఆల్రెడీ ఆయన మీదనే మొన్న ఒక కథనం కూడా చూశాను నేను, మన నెల్లూరులో పత్రిక, అది ఆ పత్రిక ఏం రాస్తుందంటే, ఈయన సరిగా పని చేయకపోవడం వల్ల 75,000 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగిందనేది ఆ నెల్లూరు పత్రిక రాసింది. అలాగా ఒక మంత్రి స్థాయిలో, ముఖ్యంగా డిప్యూటీ మంత్రి, ఒక 5 శాఖల మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం బాగాలేకపోతే అది ఖచ్చితంగా ప్రజల రోజువారీ జీవితం మీద కూడా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆయన లేనప్పుడు దాన్ని వేరే వాళ్ళకి అసైన్ చేయాలి, ఆ మంత్రిత్వ శాఖలు వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఆయన ఫంక్షనింగ్ చేయలేనప్పుడు. అందువల్ల ఇది చర్చ వస్తుంది. రెండోది, ఈయన సినిమా హీరో కూడా కాబట్టి దీని ఎఫెక్ట్ సినిమాల మీద కూడా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరహర మహాదేవ మే 9th అనౌన్స్ చేశారు డేట్. ఇప్పుడు అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. అప్పుడే ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇంకా ఈయన 4-5 రోజులు షూట్ ఉందని చెప్తున్నారు. నేను 2021లో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. అప్పటికే కొద్దిగా షూటింగ్ జరిగింది. ఇది 2020లో స్టార్ట్ అయింది సినిమా. 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళుగా ఊహించుకోండి మీరు, 5 ఏళ్ళుగా ఒక ప్రొడ్యూసరు డబ్బులు పెట్టేసి కంప్లీట్ కాకపోతే అతనికి 5 ఏళ్ళుగా వడ్డీలు పరిస్థితి ఏంటి? ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ తీసుకొని చేస్తారు. మినిమం ₹2, ₹3 నుంచి ₹6-7 వరకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంత డబ్బులు తెచ్చేసి పెట్టేస్తే పరిస్థితి ఏంటి? ఆల్రెడీ క్రిస్ తప్పుకున్నాడు దండం పెట్టి, నమస్కారం సార్ మేము ఉండలేనని ఆయన తప్పుకున్నాడు. ఇప్పుడు జ్యోతి కృష్ణ ఇలా డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఆయన పొలిటికల్ కెరీర్ ప్లస్ హెల్త్ ఇష్యూస్, ఈ రెండిటి వల్ల సినిమాల మీద కూడా ప్రభావం పడుతుంది, నిర్మాతల మీద పడుతుంది. ఆల్రెడీ ఏఎం రత్నం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వ్యక్తి. ఆయన ఈయనతో సినిమా అనౌన్స్ చేసింది, ఏ ముహూర్తంతో చేశాను అన్న మూడ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. సో అసలు పవన్ కళ్యాణ్కి ఏంటి సమస్య? ఆయన కూడా మొన్న మార్చిలో జరిగిన జనసేన వార్షికోత్సవంలో కూడా ఏం చెప్పాడు, నేను నా ఆరోగ్యం అంత బాగాలేదు, నేను ఇంతకుముందు గ్రానైట్స్ అంతా గుండెల మీద పెట్టుకొని కొట్టించేవాడిని, అట్లాంటి ఉక్కుబాడి నాది, ఇవాళ నా చిన్న కొడుకును కూడా మొయ్యలేకపోతున్నానని ఆయనే ఓపెన్గా చెప్పాడు. అట్లాగే కుంభకోణంలో మన కుంభమేళాలో ఆయన మునుగుతున్నప్పుడు నేకెడ్గా హాఫ్ నేకెడ్గా ఉన్నాడు కదా, అప్పుడు ఆ పొట్ట అదంతా ఆ ఫోటో కూడా వైరల్ అయింది. ఏంటి పవన్ కళ్యాణ్ ఎలా అయిపోయాడు అంటే, ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటారు. ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే ఇవాళ 70 ఏళ్ళు కూడా యంగ్గా ఉన్నారు. కమల్ హాసన్ చూడండి, ఇక్కడ వాళ్ళ అన్న ఎవరో అవసరం లేదు, చిరంజీవి చూడండి ఎలా ఉన్నాడు. సో బాలకృష్ణ వీళ్ళందరూ వెరీ యాక్టివ్గా ఉన్నారు. ఇంకా పొలిటికల్గా చెప్పాలంటే మనకి చంద్రబాబే ఉన్నాడు. చంద్రబాబు 76, ఆయన ఆ మధ్య కూడా ఒక పెద్ద బిడ్డని ఎత్తుకున్నాడు పైకి. అది నేనే షాక్ అయినా, అరే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఈయన. సో అంటే కొంతమందికి ఏంటంటే జెనెటికల్గా వాళ్ళకి బాగుంటుంది. రెండోది, జెనెటికల్గా వచ్చిన మంచి జీన్స్ని వాళ్ళు కాపాడుకుంటారు. చంద్రబాబు కూడా ఆ టైప్ అనమాట. హైలీ డిసిప్లైన్ లైఫ్ అయింది, ఫుడ్ కానీ యోగా కానీ ఇవన్నీ వెరీ డిసిప్లైన్గా ఆర్గనైజ్డ్గా ఉంటాడు ఆయన.
అట్లాగే అవతల వైపు జగన్ కూడా యాక్టివ్గానే ఉన్నాడు. మా జగన్ కూడా 50 దాటిపోయింది, అయినా కూడా ఆయన యంగ్గా లుక్స్ యంగర్. సో ఈవెన్ లోకేష్ కూడా తన బాడీ ఇదంతా పక్కన పెట్టి ఫిట్నెస్ అని పెంచుకొని ఆయన కరోనా టైంని అలా వాడుకొని ఫిట్ అయిపోయాడు. సో ఇలాగా పొలిటికల్గా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. నిజానికి లైఫ్లో ఏ పని చేసినా ఫిట్నెస్ ఇంపార్టెంట్, బట్ పాలిటిక్స్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ కష్టపడాలి, ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అవుతారు, సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. కానీ పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఆయన 2009లోనే తీసుకోండి, 2009లో వైజాగ్ రోడ్ షో వచ్చినప్పుడు కూడా ఆయన వడదెబ్బ అన్నారు, అప్పుడు సీరియస్ అయ్యాడు. 2018లో వెళ్ళినప్పుడు కూడా నాసియా డిజినెస్ అన్నారు. అక్కడ నుంచి 2021లో ఆయన కోవిడ్ కూడా అటాక్ అయింది. తిరుపతి బై ఎలక్షన్ టైంలో కోవిడ్ అటాక్ అవ్వడం, ఫీవర్, చెస్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ లో నెమ్ము చేరడం, ఇవన్నీ కూడా అప్పుడు కూడా జరిగాయి. ఆ తర్వాత మొన్న అక్టోబర్ 2024లో ప్రాయచిత్త దీక్ష అప్పుడు కూడా ఆయన బాగా సొమ్మసిల్లిపోయాడని, నాసియా, బ్రెత్లెస్నెస్ వచ్చేసింది తిరుమల మెట్లు కడిగేటప్పుడు. అంటే మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయలేని పరిస్థితి. సో ఇది ఫ్యాన్స్ని బాగా కంగారు పెడుతుంది. ఎందుకంటే ఫ్యాన్స్కి ఈయన సినిమాలు చేస్తూ ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, వాళ్ళు సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఇటు పొలిటికల్ కెరీర్, ఇటు సినిమా కెరీర్ కూడా దెబ్బ తగిలే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సో అందరూ కూడా అసలు ఏంటి, ఆయనకి మూలం ఏంటి, సోర్స్ ఆఫ్ హెల్త్ కన్సర్న్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటప్పుడు నాకు ఉన్న సమాచారం మేరకు ఆయనకి బేసిక్గా 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆస్తమా ఉంది. ఆస్తమా అనేది కంప్లీట్గా నయం అవ్వడం వెరీ వెరీ రేర్. అది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, మేనేజింగ్ డిసీజ్ అది. అంటే మనకి ఎట్లా డయాబెటీస్ కంప్లీట్గా పోదు, ఎన్ని కథలు చెప్పినా డయాబెటీస్ అనేది పోదు, దానికి మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఆస్తమా కూడా అంతే, చేప ముందు వచ్చింది ఇంకోటి వచ్చింది, కానీ అది కంప్లీట్గా పోయిన వాళ్ళు నేనైతే చూడలేదు. అది క్రానిక్ డిసీజ్. రెండవది స్పాండిలైటిస్ అంటే అందరికి తెలుసు, ఇక్కడ నుంచి మనకి భుజాలు పడిపోవడం, నొప్పులు, ఈ స్పాండిలైటిస్ వల్ల బ్యాక్ పెయిన్. మూడవది బ్యాక్ పెయిన్ కూడా కనెక్టెడ్ అనమాట. సో ఈ 3 ఏంటంటే బ్యాక్ పెయిన్ కూడా కంప్లీట్గా నయం అవ్వడం కష్టం, అది కూడా మేనేజ్ చేసుకుంటుండాలి. ఏజ్ అయ్యే కొద్దీ ఇబ్బంది అవుతుంది. రెండవది ఈ మార్షల్ ఆర్ట్స్ చేసే వాళ్ళకి చాలామందికి, మా ఫ్రెండ్ ఒక ఆయన మార్షల్ ఆర్ట్స్, ఆయనకి ఇక్కడ అరిగిపోయినాయి, కీళ్ళు అరిగిపోయినాయి. మనలాగా యాక్టివ్గా నడవలేడు ఆయన, నా ఏజ్ గ్రూపే. కానీ మేము మధ్య ఒక ఫారెస్ట్కి వెళ్తే సినిమా లొకేషన్ చూడడానికి, మేమిద్దరం యాక్టివ్గా వెళ్తున్నాం, ఇతను వెనకబడిపోయాడు. నిజానికి ఆయన హైలీ ఒకప్పుడు స్టంట్ మాస్టర్ అన్నీ కూడా. అంటే ఓవర్ యూజ్ చేసేస్తారు వాళ్ళు.